అమ్ము అగరబత్తులు బ్యాగ్ లో పెట్టమన్నా పెట్టిన వాళ్ళే పెట్టానమ్మా. అమ్మను మర్చిపోలేము, ఆమె కానీ మర్చిపోలేము. నాన్నను మర్చిపోలేదు, నాన్న తల్లి మ్యాచ్ నువ్వు మర్చిపోలేదు. ఏంది ఇది మ్యాచ్ అంటుండు మనకు తేడా కొడుతుంది కానీ అది కాదే, మెథమెటిక్స్ అన్నాడు విధవా. మెథమెటిక్స్ అదే లెక్కలు బాగా చేస్తాను కదా, అందుకని మన పుత్రరత్నం అలా అన్నాడన్నమాట. అంతే. మీ వాళ్ళకం చూస్తుంటే అట్లా అనిపిస్తలేదు నాకు. అరే అమ్ము వీళ్ళు ఏం చెప్తుండే నమ్మొచ్చంటవా? మ్యాన్షన్ హౌస్ అంటుండే నమ్మొచ్చా ఇల్లను? మ్యాన్షన్ హౌస్ అంటే తెలియదు కానీ హౌస్ అంటే మాత్రం వెళ్ళని తెలుసమ్మా. అంటే మీ నాన్న ఇంకో సెటప్ పెట్టిండు అన్నట్టు. చూసి నువ్వు ఏదేదో ఊహించుకోగే, నాకంత సీన్ లేదే. లెక్కలు చెప్పేవాడినే గాని లెక్కలు తప్పేవాడిని కాదే. దీనికి ఏమైనా పడతారా? కొట్ట అనే బట్ట ఇడో సుట్ట. ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్, డోంట్ మిస్అండర్స్టాండింగ్. అమ్మా చెప్పడం మర్చిపోయా, నాన్న లెక్కలంటే ఇంగ్లీష్ మీడియం కూడా చాలా ఇష్టం కదా నాన్న. మీ నాన్న ఇట్లాంటి అనుకున్నారా? నేను తెలుసురా, నాకు ఇట్లాంటి తెలుసురా. ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎవరి కోసం రా ఇవన్నీ? ఈయన వేషాలు ఏంది అసలు? ఈ సంగతి అంతా ఏంటిది చేస్తుండి నాకు అర్థమైతే లేదు కానీ ఆగుంటే అన్ని తేలుతాయి. ఆగుండ్రు అలా ఏడువకి మ్యాథ్స్ హౌస్ అంటే తగ్గ మందు పేరే, వేరే హౌస్ కాదే. అయినా ఉండడానికే దిక్కు లేదు. ఈ గెటప్ కి ఇంకో సెటప్ కూడా గుడికి టైం అవుతుంది, వెళ్దాం పదే. మంచి దేవుడా, నేను అనుకోని జరిగేలా చూడు స్వామి. ఏం లేదు స్వామి, రాత్రి అయితే ఒక ముక్క ఒక పెగ్గు అంతే. ఇంతకన్నా ఈ జీవితానికి కావాల్సింది ఇంకేముంది స్వామి? చూడా, కానీ నా పిల్లల దగ్గర నుంచి నా కొడుకు దగ్గర నుంచి కాస్త చూడు స్వామి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అమ్మా కొబ్బరికాయ తీసుకురాలేదా? తెచ్చినవ్వలేదా కొబ్బరికాయ? ఏ కాయ లేవు, ఒక్క కాయ తెచ్చే చేత కదా నీకు. కొబ్బరికాయ లేకపోవాలి కొన్నిసార్లు కొబ్బరికాయ ఈ ఎదవకి ఇచ్చానే, ఎక్కడ చచ్చాడు? సన్ను దత్తమ్మ బచ్చి బోండం కొబ్బరికాయ నాన్న ఇప్పటికి అరటి పల్లె డజన్లుగా వస్తాయి, కొబ్బరికాయ సింగిల్ గా వస్తుంది. అలిగిందా కొబ్బరికాయ? ఇవాళ ఇటు వచ్చిండు, అర్జెంట్ గా వాట్సాప్ లో రిపు ప్రధానం స్టేటస్ పెడతా. నీకు భలే హ్యాపీగా ఉంది కదే. మీరు క్షమిస్తారు నాకు తెలుసు. పగలగొట్టావా? అది చేజారి పగిలిపోలేదురా, నీకు పోయే కాలం వచ్చింది కాబట్టి అది పగిలిపోయింది. వాడు ఎదువని తెలిసి కూడా మనకి ఇచ్చినావు కొబ్బరికాయ నువ్వు. అయినా నీకు బుద్ధి లేదు, నీ నాన్నకు బుద్ధి లేదు, నీ తాతకు బుద్ధి లేదు, మీ వంశానికి బుద్ధి లేదు. ఒక్క పని చెప్పినావు నీకు, నువ్వు చెయ్యమని తెలిసి కూడా నాకు అసలే బుద్ధి లేదు. నేనేం చేశానే? వాడు తప్పు చేశాను, నన్ను తిడతానంటే ఇదే లెక్కే. రే బొక్క నా కొడుక చూడరా, నీ లెక్క వల్ల నా బొక్క వలుకుతున్నారు ఇక్కడ. చెప్తా నాకు. ఇద్దరు తోటి నేను ఏగలేకున్నారా? నేను అసలు అయితే లేదు నాకు మీ ఇద్దరితోటి. రే బాధ్యగా, నీ వల్ల నేను తిట్లు తినాల్సి వస్తుంది కదా. అసలు నా కడపలో పుట్టావురా. మళ్ళీ క్షమించండి నాన్నగారు. మరి ఇన్ఫర్మేషన్, నేను నీ కడుపులో పుట్టలేదు, కడుపులో పుట్టా. అమ్మా మమ్మీ ఇంటికి రారా, ఈ సంగతి చేస్తే నేను ఇంటికి అనే చెప్పిన. నాకు బీపీ లేక పనులు చేయకుండా రాగానే మొదలు పెట్టింది. పూజారి గారు కొబ్బరికాయ లేకుండానే పూజ చేయండి, ఎట్లా నా కొడుకు కొబ్బరికాయ కొట్టింది కదా, ఆ ముక్కలు పెడితే పూజ చేయండి. కొబ్బరికాయ వల్ల ఇజ్జత్ మొత్తం పోయింది. ఒక మంచి డైలాగ్, ఎలాగైనా అమ్మా నాన్నల మనసు
ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, నిజంగా నీ మాయలో పడితే నిన్ను కొలవడం తప్ప కోరుకోవడం కూడా మర్చిపోతావయ్యా. అందరూ పుడతారు చేస్తారు, పుడతారు చేస్తారు, కానీ శివారాధన అలవాటు పడితే మాత్రం మళ్ళీ పుట్టుక చావా ఉండదయ్యా. దేవుడికి చూపిస్తున్నావు కదా. నేను 100 సార్లు అనుకున్నా నువ్వు బోలా శంకరుడివి కదా, నిన్ను ఏదో మాయ చేసి వరం పొందేద్దామని, కానీ నిన్ను పూజించడం మొదలు పెట్టాక మొత్తం మర్చిపోయానయ్యా. బాబ్జీ ఇంత టాలెంట్ ఉందా? ఎస్, నేను నీ భక్తుడిని. శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలాగో, శ్రీనివాసుడికి అన్నమయ్యేలాగో, ఈ రోజు నుంచి శివయ్యకు ఈ ఇంట్లో బాబ్జీ అలాగా నేను సగర్వంగా చెప్పుకుంటా. ఈ మధ్యన ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన నాకు భక్తి మిగిలిపోయిందని పిలిచినా పలకడం లేదని అన్నాడు. అప్పుడు నేను వాడి చెయ్యి పట్టుకొని చెప్పా, ఆ గర్భ శత్రు దేశం పాకిస్తాన్ లో పడిపోయి ఉన్నా, ఆ దేశ ఆర్మీకి చిక్కిన నా దేశ రహస్యాలు చెప్పనని తెగేసి చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్కి ఉన్న దేశ భక్తి కంటే ఎక్కువ నాకే ఉందని చెప్పా. భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తికి ఉన్నంత భక్తి ఉందని చెప్పా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతి రాతకు ఉన్నంత భక్తి ఉందని చెప్పా. నూనూగు మీసాల వయసులో ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ దిగువకు ఉన్నంత భక్తి ఉందని చెప్పా. రామబాణానికి ఉన్నంత భక్తి ఉందని చెప్పా. ఇంత మంచి బుద్ధులు ఉన్నాయి నా కొడుకు. నయమ్మ ఈ రోజు ఈయన బుద్ధులు ఉన్నాయి అనుకున్నాను, అన్ని నా బుద్ధులే. అరే బాబ్జీగా ముద్దొస్తున్నారా బంగారు కొండ. పెట్టావరా ఎకసెక్కాలని. కానీ నీ భక్తికి మెచ్చి ఆ దేవుడు వర్ణించేలా ఉన్నాడు. ఈ చెట్టులు లెక్క రాలేదు కానీ ఆ బల్ల గణేష్ అంటున్న వల్ల నీకు కవితలు వచ్చేసాయి. జై బల్ల గణేష్, జై బల్ల గణేష్, మొత్తం పూరా బల్ల గణేష్ అంటున్నా. బ్రాండ్ ఎట్టుకోవచ్చు. అర్చన అభిషేకం అయిపోయిందమ్మా. రండి వచ్చి ప్రసాదం తీసుకోండి. ముందు నాకు అరే 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 1 by 1 రండి. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజన్ కొబ్బరి ముక్క కూడా మర్చిపోతా. ఈ దశావతారం దగ్గర కుప్పిగంతులా టెంకాయ పగిలిపోద్ది. ఆల్రెడీ 2 ముక్కలు మా దగ్గర ఉన్నాయి కానీ ఇంకా ప్రసాదం పెట్టండి. పంతులు గారు ప్రసాదం వాళ్ళ రుచిగా ఉందండి. తీర్థం కూడా అద్భుత అద్భుత అద్భుతోప్య. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అబ్బా, ఈ దశావతారాన్ని ఆశీర్వదిస్తావా? నీకు ఉందిరా, నీకు ప్రత్యేక దర్శనం చేపిస్తా. ఉండు ఉండు, చెప్తా. మై డియర్ సిస్టర్, మనం గుడికి ఎందుకు వస్తాం అయ్యకు? భక్తి కోసం కాదు, చించు ఆలోచించు. ప్రసాదం కోసం. నో అస్సలు కాదు. నాకు తెలియదు, నువ్వే చెప్పు. నేను చెప్తాను. గుడి మన దగ్గర రాలేదు కాబట్టి మనమే గుడికి వస్తాం అన్నమాట. నువ్వు నీ పనికి మన జోక్స్. హలో మేడం, మీరు ఓడిపోయారు కాబట్టి ప్రసాదం కర్మ మొత్తం తీసుకో. మొత్తం తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు ఎక్కువ బాబ్జీగా. చెప్పరా బాబ్జీ, ఎక్కడ్రా? గుళ్ళో. సారీ అండి. బాబ్జీ గారు గుడికి వెళ్ళడం ఏంటి? నేనేదో రాంగ్ నెంబర్ చేసినట్లున్నా. వాడి గుడికి వెళ్ళండి. బాబ్జీ ఎక్కడ్రా? ఇందాక నేను చెప్పిన కదా గుళ్ళున్నా అని. నువ్వు గుడికి వెళ్ళావా? వాటేసి ప్రపంచానికి ప్రళయం రాకముందు తొందరగా బయటికి వచ్చేవా? మాటలు పొద్దున్నే లేచి చన్నీళ్లతో స్నానం చేసి గుడికి వెళ్ళాలన్న ఇంకిత జ్ఞానం లేని నీలాంటి వాడితో స్నేహం చేస్తున్నాను చూడు. నా మీద నాకు అసహ్యం ఇస్తుంది. రే దయ్యాలు వేదాలు వల్లించినా వింటారా? రాజకీయ నాయకులు నీతులు బోధించినా వింటారా? నువ్వు మాత్రం సాంప్రదాయం మాట్లాడతా. చచ్చిపోవాలనుందిరా. చచ్చిపోరా. కార్తీక మాసం గొప్పతనం తెలియని ఇలాంటి వాడు బతకడం కంటే చచ్చిపోవడమే మెయిన్. మై డియర్ ఫ్రెండ్, చచ్చిపో. రెస్ట్ ఇన్ పీస్. రిట్ మై డియర్ ఫ్రెండ్. సరే చచ్చిపోతా.
కానీ నిన్న ఒకటి నెలంతేటనే వెళ్దామా అని అడిగారు. వాడిని చంపేసి చచ్చిపోతా. Every day to ఆ పని చేసి పుణ్యం కట్టుకురా. పుణ్యం పేరుతో పొద్దున్నే గుడికి లేపి గుడికి తీసుకొచ్చిర్రా. అమ్మాయ్యా ఉంటా మరి. సరే ఎంజాయ్ పండు పెట్టేసి చెత్తనాడు పాచి పని అయిపోయి పొద్దున్న గుడికి వెళ్తున్నాడు. హాయ్ శేఖరం, హాయ్ సుందర్, ఎంగారు మీ అందరికి ఒక గుడ్ న్యూస్. నేను ఈసారి ప్రెసిడెంట్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు పోటీ చేస్తే మాకు గుడ్ న్యూస్ ఏంటిరా? మాకు మరి ఏదైనా ఉండాలి కదా. ఏందా నువ్వు నా మీద పోటీ చేస్తావా? నెంబర్ 1 పిసనారి గాడివి నువ్వు నా మీద పోటీ చేసి గెలిచేంత దమ్ము, బలం, మ్యాన్ పవర్ నీ దగ్గర ఉన్నాయా? ఈ గంగాధర్తో పెట్టుకుంటే గంగా నదిలో కలిసిపోతావు, గుర్తు పెట్టుకో. నీ దగ్గర దమ్ముంటే నా దగ్గర రమ్ము ఉంది, నీ దగ్గర బలం ఉంటే నా దగ్గర బ్రాందీ ఉంది, నీ దగ్గర మ్యాన్ పవర్ ఉంటే నా దగ్గర నేషనల్ స్కోట్ ఉంది. మందితో కాదురా, మందుతో గెలుస్తా. చూస్తా నువ్వెలా గెలుస్తావో నేను చూస్తా. నువ్వు మందుతో వస్తే నేను చిందుతో వస్తా, నువ్వు చిందుతో వస్తే నేను బొందుతో వస్తా. ఈ గంగాధర్తో పెట్టుకుంటే గంగమ్మ జాతరే. వద్దు, నువ్వు అస్సలు తగ్గొద్దు సత్యం. నా ఓటు నీకే. కాకపోతే 4 చుక్కలు. అర్థమైంది. నాకు నువ్వే ఇంపార్టెంట్. నాకు నీళ్ళని వాళ్ళే కావాలి. గెలిచాక 4 చుక్కలు ఏంటి, 40 చుక్కలైనా పోయిస్తా. నీ ఓటే నా సీట్. ఓకే. మందు బాబులం మేము, మందు బాబులం, మందుతో సత్యాన్ని గెలిపిస్తాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందేస్తే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, పోటీ చేస్తే మాకు మేమే గెలిచేస్తాము. నువ్వు అలానే అంటావు గానీ ఏమీ చెయ్యవురా. కనీసం మందు ఎలాగో ఇవ్వవు, మజ్జిగనే ఇవ్వచ్చు కదరా 4 గ్లాసులు, తాగిపోతాం. ఎరా నా మీద నమ్మకం లేదా? ఎన్ని సిట్టింగులు వేశాం, ఎన్ని బాటిల్ లేపాం. మందు ద్రోహి. ఈ మ్యాన్షన్ హౌస్ సత్యాన్ని నమ్మురా. యు బ్రూటల్ బ్రాండీలెస్ ఫెలో. అదే లేదు, అస్సలు లేదురా. అప్పట్లో మ్యాథ్స్ హౌస్ అని గ్రూప్ పెట్టావు, కానీ ఏ లాభం? ఈ కార్తీక మాసం వచ్చింది, గ్రూప్ అంతా మోగపోయింది. మా 4 చూడు సప్పబడిపోయి, మందు లేదు, మసాలా లేదు. ఏం బతుకురా ఈ కార్తీక మాసంలో మంది. ముందు నన్ను గెలిపించండిరా. కాలనీలోను కేంద్రంలోను కార్తీక మాసాన్ని లేపిస్తా. నువ్వు కానీ అదే చేయగలిగితే మేమే నీకు 10 కేసులు నీతో దావతిస్తాం. చూస్తున్నా చూస్తారుగా ఈ మ్యాన్షన్ హౌస్ సత్యం ఆడించే ఆట. మ్యాన్షన్ హౌస్ మజాగా. ఈ లెక్కల మాస్టర్ ప్రెసిడెంట్ అయితే లెక్క మారాల్సిందే, అమ్మలక్కల అదుపులో ఉండాల్సిందే. తగ్గేదేలే సత్య తీరుల. అవసరమైతే కార్తీక మాసం లేపేసి దేవదాస్ మాసం పెట్టేస్తా నీకోసం. చూద్దాం మాట నిలబెట్టుకొని మ్యాన్సనం సత్యం అనిపించుకుంటావో లేక మాట తప్పి అసత్యం అనిపించుకుంటావో నీ ఇష్టమేక చూసుకోమలా. ఏమండి, ఏంటి ఏపీ స్టేడియం లో కోటి దీపోత్సవం అవుతుందంట కదా, మనం కూడా పోదాం ప్లీజ్. మరి తీసుకుపోవచ్చు కదా. ఏంటి ఇప్పటివరకు తెలీదా? ఇంట్లో పూజలు మాత్రమే కదా, బయట ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేదు. టీవీలో లైవ్ వస్తుంది, వెళ్ళి చూస్తా. మమ్మల్ని పొద్దున్న లేపడం కాదు, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. లైవ్ చూడడానికి అయితే మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతా? లైవ్ లో నేను పాల్గొందామని అడుగుతున్నా. అందరు పోతుండ్రు కదా, నాకు పోవాలని ఉండదా? ఎంతసేపు అక్కడ కూర్చుని ఆడవాళ్ళందరూ దీపాలు పెడుతుంటే చూస్తావని మీ ఆవిడ పెడితే చూడవాళ్ళు. నన్ను తీసుకుపోతావా? తీసుకుపోవా? ఎందుకంటావు? జమీందారాంశం కదా, నీ అనుకుంటావు. అయ్య రాసిచ్చాడు అక్కడ విశాఖ సముద్రం, రాజుగారి కోట, పంజాగుట్ట శ్మశానం అన్ని మనయరాయే. ఇంపార్ట్లేదు.
అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని తీసుకువెళ్తారా లేదా? నేనేమో ఖర్చు తగ్గించడానికి 1 కోటి పదరికి వెళ్తుంటే నువ్వేమో పెంచడానికి 1 కోసం వెళ్తావా? ఇది న్యాయంగా ఉందా? అట్లయితే నా ఓటు టీఏ పాల్ గానికి వేస్తా. నీకు మాత్రం అస్సలు వేయను. ఇట్లా ప్రెసిడెంట్ అయితే నేను కూడా చూస్తా. మా ఓట్లు రాకుండా నేను ప్రెసిడెంట్ అయితే నేను నాకు కూడా ఉంది ఛాన్స్. ఏమనుకుంటున్నావు? నా సీట్కే వేసారు పెట్టావే. దీన్ని మేనేజ్ చేయకపోతే నా కాలనీకి నా ప్రెసిడెంట్ కి ముప్పచ్చేలా ఉంది. కాలనీ ప్రెసిడెంట్ అవ్వాలంటే కేవలం మందు బాబుల ఓటే కాదు, మహిళల ఓట్లు కూడా కీలకం. అందరినీ నా వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి? ఏం చెయ్యాలి? కాబోయే ప్రెసిడెంట్ అయిన నాన్నగారికి ప్రణామం. గుడ్ ప్రెసిడెంట్ ఇంట్లో 3 ఓట్లు నాకు పడేలా ఇంకేంటయ్యే ప్రెసిడెంట్ ఏంటి మన ఇంట్లో నీకు ఓటు పడకపోవడమా? అది ఈ మిడిల్ క్లాస్ బాబ్జీ ఉండగా ఎవరిది నాకు చెప్పండి, నేను చూసుకుంటా. ఇంకెవరు? మీ అమ్మలు గారే. అవునా? అరే సూర్య, నీ అమ్మ తగ్గేదలే. ఈసారి నీటిలో ఫస్ట్ ర్యాంకు మనయే కానీ నేను వస్తాను. రేయ్ దొంగనా బాబ్జీ, ముందు ఇంటర్ పాస్ అవ్వరా, తర్వాత నీట్ ర్యాంక్ కోసం ఆలోచిద్దువు గాని. ఎంత ఓవర్ యాక్షన్ చేయకుండా లేరా లేరా. నాన్నగారు చెప్పండి నాన్నగారు, మీరు ఎలా చెప్తే అలా నాన్నగారు. ఈ కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరినీ ఆకట్టుకోవడానికి ఏదన్నా ప్లాన్ ఉంటే నాన్న ఒక తండ్రి కొడుకుతో మాట్లాడాల్సిన మాటలు అవి. నేను అట్లాంటి కాదా? మీరా ఎదవా. ఆకట్టుకోవడం అంటే ఆకట్టుకోవడం కాదురా, కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరి ఓట్లు నాకెలా పడాలో ప్లాన్ చెప్పరా. ఓ దట్టా, ఐ థింక్ వాటో వాటు. ఇది కూడా తెలియదా నాన్న? ఏం లేదు నాన్న, చాలా సింపుల్. ఇట్లా చిన్న చిన్న థింగ్స్ తెలియకుండా నువ్వు సీఎం ఎట్లయితే అనుకుంటున్నావు నాకు అర్థమైతే. ఎట్లాగో కోటి దీపోత్సవంలో పాల్గొనాలని కాలనీ ఆడవాళ్ళందరూ ఉంటది. అదేదో మన ఇద్దరం కలిసి కోటి పోయి చీప్ గా దీపాలు పొందించి అదేదో కాలనీలో మనమే చేసినాం అనుకో, మళ్ళీ ఆడవాళ్ళ ఓట్లందరి మనకే, నీ సీటు నీకే. బాబా ఎన్నాళ్ళకి ఒక మంచి ఐడియా ఇచ్చావుగా. కోటి దీపోత్సవం చేయాల్సిందే, కాలనీ ప్రెసిడెంట్ అవ్వాల్సిందే. పద వెళ్ళి దీపాలు తెచ్చుకుందాం. ఇక నుంచి ఇది నేషనల్స్ కాదురా, న్యాను సన్ హజ్. పద ఆడుద్దాం ఒక ఆట.